హై వ్యూవర్స్, ఈ వీడియోలో ఒక సైడ్ మాత్రం చెప్తే అయ్యేది కాదు. బట్ ఈరోజు సిచ్యువేషన్ అయితే వన్ సైడే చెప్పాల్సి ఉంది. బట్ నా వల్ల అయితే కాదు. అనదర్ యాంగిల్ కూడా నేను చెప్తాను. సింపుల్గా ఎలా స్టార్ట్ చేద్దాం. ఈరోజు అదాని షేర్లు మార్కెట్లో అరౌండ్ 2 లక్షల కోట్లు వర్త్ అండి. 2 లక్షల కోట్ల విలువైనటువంటి అదాని షేర్లు ఈరోజు నష్టాల్లో ఉన్నాయి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అంటే సింపుల్గా ఎలా చెప్పాలంటే ఈరోజు మార్కెట్లో అదాని షేర్లకు సంబంధించి ఒక వాల్యూ 2 కోట్ల దాదాపు తగ్గిపోయింది. న్యూస్ ఏంటండి, అమెరికాలో బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదైన ఏమని ఈ అమెరికాలో ఉన్నటువంటి ఇన్వెస్టర్లు కూడా అదాని కంపెనీలు పెడుతున్నారు. బట్ ఈ అదాని వచ్చేసి అరౌండ్ 2000 కోట్లు దాదాపు ఇండియాలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ 4 రాష్ట్రాలు లంచం రూపంలో ఇచ్చారు. ఎందుకు? గ్రీన్ ఎనర్జీ, దట్ మీన్స్ ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ రిమైనింగ్ సప్లై కానీ మొత్తం మేమే ఇస్తామన్నట్టు, మా దగ్గర నుంచి మీరు కొనాలన్నట్టు. దీనికి గాను అదాని వారికి లంచం ఇచ్చారన్నట్టు. ఇప్పుడు 2000 కోట్లు లంచం ఇచ్చాడు అని వాళ్ళు అంటున్నారు. ఓకే, దానికి కానీ ఈరోజు భారతదేశంలో మార్కెట్ వచ్చేసి అరౌండ్ 5 లక్షల కోట్లు వర్తి ఒక్కరోజే లాస్. అదానికి సంబంధించి 2 లక్షల కోట్ల వర్త్ లాస్. ఎలా అసలు ఇదంతా? మన జనాలు ఎర్రి పప్పల్లా కనిపిస్తూ ఉంటారు ఫారినర్స్కి. నేను చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నాను. మన జనాలు పిచ్చోళ్ళు, ఎర్రోళ్ళు ఫారిన్ నుంచి ఏదన్నా ఒక న్యూస్ చెప్పగానే భయపడతాం, నిజమని నమ్మేయడం, ఇంకా పొలోం అని చెప్పేసి ఫాలో అవడం. లాస్ట్ ఇయర్ హిండెన్బర్గ్ నివేదిక అని చెప్పేసి వాడు ఏదైతే షార్ట్ సెల్లింగ్ చేసేసి వాడు 1000 కోట్లు లాభపడ్డాడు, 100 కోట్లు లాభపడ్డాడు. బట్ అదాని షేర్లు కావచ్చు, లేదన్నప్పుడు అదాని కంపెనీ సంబంధించి కావచ్చు, లక్షల కోట్లు ఆవిరైపోయాను. ఈవెన్ మార్కెట్ కూడా దాదాపు కొద్ది నెలల పాటు అలా ఆడిపోయాను. ఈవెన్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ వాళ్ళు కానీ ఇంకా మన ఇంటర్ ఉన్నటువంటి కోర్టులు కానీ రిమైనింగ్ అన్ని కలగజేసుకున్న తర్వాత అసలు ఏమైందని చూడండి బాబు అంటే, హిండెన్బర్గ్ చెప్పిన దానికి సంబంధించి ఎక్కడ కూడా వ్యాలిడ్ ప్రూఫ్స్ లేవు, వాడు అబద్ధం చెప్పాడని చెప్పేసి అన్నారు. ఈరోజు కూడా ఈ బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టుల అభియోగాలకు సంబంధించి వాళ్ళు ఏంటంటే ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్, ఐ థింక్ సో, ఈ చట్ట ప్రకారం ఏంటంటే లంచాలు ఇవ్వటం, ఒక కంపెనీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బుని లంచాల రూపాయన వేరే వాళ్ళకి ఇచ్చి దానిని పెట్టుబడిగా మార్చడం అనేది అది పెద్ద నేరం అన్నట్టు వాళ్ళ యొక్క చట్టాల ప్రకారం. ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే అమెరికాలోని చాలామంది ఇన్వెస్టర్లు అదానీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, షేర్లు కొనున్నారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈ అదానీ మాత్రం తన యొక్క దాన్ని ఏం చెప్పాలి, వాల్యూ పెంచుకోవడానికి, కంపెనీస్ వాల్యూ పెంచుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరణ చేసుకోవడానికి అలా వచ్చినటువంటి పెట్టుబడులని లంచాలుగా ఇచ్చి రిమైనింగ్ అమౌంట్తో కంపెనీలు రన్ చేస్తున్నారు అనేది వాళ్ళ యొక్క అభియోగాలు. నిజమేంటి అని క్రాస్ చెక్ చేస్తే త్వరలో తేలొచ్చు. ఈలోపు ఏమైంది? భయం. ఏమంత భయం? అమెరికాలో ఈ చట్ట ప్రకారం చాలా సీరియస్ అఫెన్స్ అది. అదాని మీద కేసు ఫైల్ అయింది. ఇక అదాని కంపెనీకి సంబంధించి షేర్లు టపటప రావచ్చు. అదాని కంపెనీలో ఇన్వెస్ట్ చేసినటువంటి ఫారినర్స్ వారి యొక్క పెట్టుబడిని బ్యాక్ తీసుకోవచ్చు అని చెప్పేసి గగ్గోలు ఈరోజు అంతా. ఇది కాయిన్కి ఒక సైడ్. ఇది ప్యూర్లీ అమెరికా వాడు ఆడినటువంటి కుట్ర, వాడు చేసినటువంటి దిక్కునటువంటి ప్లాన్. ఓకే, ఇది అయిపోయింది. కాయిన్కి సెకండ్ సైడ్. అదాని అంటే ఆల్మోస్ట్ పొలిటికల్గా అన్నప్పుడు మోడీ, ఫైనాన్షియల్గా అన్నప్పుడు అదాని అన్నట్టు. మోడీకి ఇంకో ఫేస్ అదాని అంటారు. అందుకే అదాని పోర్ట్స్, అదానికి సంబంధించినటువంటి బిజినెస్లు ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు అన్నీ కూడా 2014 నుంచి లక్షల కోట్లు పెరిగిపోయాయి వాటి వాల్యూ. ఏదో 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఓరు దేవుడా, గంగవరం పోర్ట్ ఏంటి, కృష్ణవరం పోర్ట్ ఏంటి, అండ్ ఏపీలో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ వినిపించిన పేరు అదాని, అదాని, అదాని. చివరి గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా ఉంటే దాన్ని కూడా అదానికి అమ్మేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలా అదాని ఏది కోరుకుంటే అది. కానీ తూదిన అమ్మ జీవితం ఇక్కడ డబ్బు ఏంటి రాబోన్న ఫీలింగ్ వచ్చింది. ఎక్కడంటే ఎక్కడ చూసినా అదాని పేరు కదా వినిపిస్తుంది. ఆ అదాని కూడా $200 మిలియన్ అంటే మన కరెన్సీలో వచ్చేసి అరౌండ్ 1680 కోట్లు అంటున్నారు, చాలామంది 1500 కోట్లు అంటున్నారు.
సరే 1700 కోట్లు అది ఆన్ యావరేజ్ 1700 కోట్లు వర్త్ అదాని లంచం ఇవ్వడానికి అంగీకరించాడు. ఆల్రెడీ అందులో కొంత ఇచ్చాడంట, మేము మొత్తం కూడా ఇచ్చి ఉండొచ్చు. ఎందుకు ఏంటి అంటే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రతిపాదించిన అన్ని చోట్ల అదాని వాళ్ళే పెడతారు. ప్రభుత్వం కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయాలి. అంటే మోడీ సపోర్ట్ ఉంటే ఉండని, నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే అవని, మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టాలన్నా, మహారాష్ట్రలో కంపెనీ పెట్టాలన్నా మేము దిగుచేది కొన్నాడు. మాకేంటి సరిగ్గా తీసుకో డబ్బులు. నా ఒక్కటి కాదబ్బా, అధికారులు కూడా సరే వాళ్ళకు కూడా మొత్తం ఎంత $200 మిలియన్. ఏంటండి అసలు ఇది? ఏపీ నుంచి ఏవైతే కంపెనీలు వెనక్కి వెళ్ళున్నాయో వారు చెప్పింది కూడా ఇదేనండి. గొంతెమ్మ కోరికలు కోరుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అండ్ మార్కెట్ రూల్స్ ఏవైతే ఫాలో అవుతారు జగన్మోహన్ రెడ్డి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చంద్రబాబు నాయుడు సమయంలో జరిగిన ఏవైతున్నాయో చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటే దానిని కూడా మరలా మొదటి నుంచి పెట్టాలంటాం కావచ్చు, లేదంటే దాని నుంచి సవరణ చేయటం, లేదంటే మార్పు చేర్పులు చేయటం కావచ్చు. ఇవన్నీ కూడా చాలా ఫూలిష్గా ఉన్నాయి. ఆ బుద్ధుడు ఎవడికి ఏపీకి రాడు, పెట్టుబడులు పెట్టడు అని చెప్పేసి బోల్డ్ అంతమంది పేపర్ మిల్లులు ఏంటి, లూలు మాల్ ఏంటి, ఆ డేటా సెంటర్లు ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఓరయ్యా బోల్డ్ అన్ని. ఏంది అంటే ఇదిగో అదానిలాగా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తే వారికి సరే అట్టయితే గో హెడ్, డబ్బులు ఎవరా, రూల్సా రెగ్యులేషన్సా దొబ్బేరా ఎక్కడి నుంచి పంపించేశాడు. సో ఇది జగన్ అరాచకం. వీడియో సింపుల్ క్లోజ్ చేస్తున్నా చూడండి. స్టార్టింగ్ చెప్పిన కాయిన్కి వన్ సైడ్ అంతా కూడా ఏంటంటే మేబీ లంచాలు ఇచ్చుండకపోయి ఉండొచ్చు. బట్ అమెరికా వాళ్ళు భూతద్దనం చేసి చూపిస్తున్నారు ప్రతి చిన్నదాన్ని కూడా మన దేశంలో జరిగే వాటిని. పర్టికులర్గా మన దేశంలో ఎవరైతే బిగ్ షాట్స్ ఉన్నారో ఈ దేశంలో వచ్చేసి ఫైనాన్షియల్ పరంగా అండ్ డెవలప్మెంట్ పరంగా ద బెస్ట్ వాళ్ళు వెళ్తూ ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అలా అదాని కనిపిస్తున్నాడు వాళ్ళకి. ఈ అదాన్ని టార్గెట్ చేయడం ద్వారా మన దేశంలో మిగతా వాళ్ళంతా కూడా షేర్ మార్కెట్లో వచ్చేసి కింద మీద పడుతుంది. దాంతో వేల కోట్లు లక్షల కోట్లు ఆవిరి. ఇది కాయిన్కి ఒక సైడ్. ఇక సెకండ్ సైడ్ వచ్చేసి ఏంద్రయ్యా అంటే అరే నాయన 2000 కోట్లలో 1700 కోట్లు ఒక ఏపీ దగ్గర కనిపిస్తే ఆ ఛత్తీస్గఢ్, తమిళనాడు అండ్ ఒడిశా దగ్గర వచ్చి 300 కోట్లు అంతే లంచం. అంటే జగన్మోహన్ రెడ్డి లంచం ఇంకంతేనా ఆయన జీవితం? ఇంత ఘోరం ఏంట్రా నాయన అసలు. ఇప్పుడు కేంద్రంలో ఉంది ఎవరు? బీజేపీ, దట్ మీన్స్ ఎన్డీఏ. ఈ లంచం ఇచ్చిన అదాని ఎవరెవరికి ఏంట్రా అంటే నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాలు. అన్నట్టు ఛత్తీస్గఢ్లో ఉంది రమన్ సింగ్ అనుకుంటా, కాంగ్రెస్ అతను. ఒడిశా మన నవీన్ పట్నాయక్ గారు, బీజు జనతాదళ్. తమిళనాడు డిఎంకే పార్టీ స్టాలిన్. ఏపీలో వైసీపీ. 2021 ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి వాళ్ళు బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అభియోగాలను మోపింది. కేసు ఫైల్ చేశారు, విచారణ జరుగుతూ ఉంది అక్కడ. సరే ఇప్పుడేంటి మరి విషయం? జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఏ కాడికి దాచుకోవటం అవినీతికి అలవాటు పడే మనిషి తన చేతిలో డబ్బు పెట్టందే ఏపీలో అభివృద్ధి అన్నది కూడా నాకు జరగనివ్వను అని చెప్పేసి డిసైడ్ అయినట్టుగా అదాని దగ్గర కూడా ప్రూవ్ అయింది అన్నట్టు మనం అనుకోవచ్చు. ఇక రానున్న రోజుల్లో అదానికి సంబంధించి ఈ విదేశీ కంపెనీలు ఇంకెన్ని కుట్రలు పండుతాయో ఏంటో చూద్దాం. బట్ స్వదేశంలో అయితే మాత్రం లంచాలతోనే ఇప్పటికీ పనులు నడుస్తూనే ఉన్నాయి అనటానికి ఇదిగో అదాని జగన్ మధ్యలోని ఒప్పందాలు ఒక కారణం అని చెప్పేసి మనం అనుకోవచ్చు.